రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. మరి ముఖ్యంగా బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ ఎటువంటి అప్డేట్ ఇచ్చింది? మరి ముఖ్యంగా వాయుగుండం ప్రభావం ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయిలో ఉండబోతోంది? ప్రస్తుతం వాయుగుండం ఎక్కడ కేంద్రీకృతమై ఉంది? ఎటువైపు వెళుతోంది? ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? రెండు తెలుగు రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు పొంచి ఉందా? ఇటు భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది? దీనికి సంబంధించిన వెదర్ అప్డేట్ తో మీ ముందుకు వచ్చేసింది ఆర్టీవీ. హియర్ ఇస్ ద బిగ్ బ్రేకింగ్ న్యూస్ వెదర్ అప్డేట్. వెదర్ అప్డేట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ లో వర్షం కుమ్ముతునుంది. కొద్దిసేపటి క్రితం వరకు చూసుకున్న సందర్భంలో మరి ముఖ్యంగా 3 రోజులుగా హైదరాబాద్ నగరం తడిసి ముద్దయింది. నిండు కుండలా మారాయి ఉమ్మడి జలాశయాలు. ఈ నేపథ్యంలోని ఇటు ఆ నీటిని కూడా దిగువకు విడుదల చేసిన సందర్భం. పలు చోట్ల రహదారులు జలమయమయ్యాయి. ట్రాఫిక్ తో నగరవాసులు నరకాన్ని అనుభవించారని చెప్పుకోవాలి. ఇటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా కుండపోత వాన కురిసిన సందర్భం. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాలతో పాటు పెద్దపల్లి సహా భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వాయుగుండం ప్రభావం ఎలా ఉంది, ఎక్కడ ఉంది, దీనికి సంబంధించి ఒకసారి డీటెయిల్ గా చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మ్యాప్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూడొచ్చు ప్రస్తుతం ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. ఈ నేపథ్యంలో ఐఎండీకి సంబంధించి భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తోంది కదా, ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్ గా ఉంది. ఇదిగో ఓకే 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 ఇది మీరు చూస్తే కనుక ఇక్కడ ఇదిగోండి వాయుగుండం ప్రభావం ఉత్తర తెలంగాణకు సంబంధించి ఛత్తీస్గఢ్, అంటే ఉత్తర ఛత్తీస్గఢ్తో పాటు మధ్యప్రదేశ్కి సంబంధించి దక్షిణ ఛత్తీస్గఢ్లో ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది. ఉత్తర ఛత్తీస్గఢ్ మీద కూడా కాస్త ఉంది. ఇటు మధ్యప్రదేశ్కి సంబంధించి ఛత్తీస్గఢ్ నుంచి మధ్యప్రదేశ్ వరకు ఇది ఉత్తర ఛత్తీస్గఢ్తో పాటు ఉత్తర ఛత్తీస్గఢ్ నుంచి మధ్యప్రదేశ్ వరకు కూడా ఇంపాక్ట్ మనకి కొనసాగుతున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. ఇటు తెలంగాణ మీద కూడా ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది. ఉత్తరాంధ్రకు సంబంధించి అలాగే దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్రకు సంబంధించి కూడా ఇంపాక్ట్ అయితే మాత్రం మనకి కంటిన్యూ అవుతోంది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి సినారియో ఉంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి నేరుగా నేను ఆ రిపోర్ట్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది కూడా మీరు చూడొచ్చు ఎలా ఉంది అనేది. మీరు గమనిస్తే ఇక్కడ నుంచి ఆ డైరెక్షన్ మీరు చూడొచ్చు. ఇదిగోండి, ఈ డైరెక్షన్ చూస్తే మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది ఎటువైపు వెళుతోంది అనేది. ఇదిగో ఒక్కసారి ఈ సిచ్యువేషన్ చూడండి, వెళ్తున్న డైరెక్షన్ చూడండి. ఇటు పశ్చిమ వైపు కదులుతోంది. ఈ తుపాను కావచ్చు లేకపోతే వాయుగుండం కావచ్చు, పశ్చిమ వైపు కదులుతున్న ఆ సిచ్యువేషన్ని మనం చూస్తున్నాం. ఇదిగోండి భోపాల్ వైపు వెళుతున్న సందర్భం చూడొచ్చు. ఈ సిచ్యువేషన్ చూస్తే మనకి అర్థమవుతోంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి ఎక్కడ కేంద్రీకృతమై ఉంది అనేది ఇదిగో భారత వాతావరణ శాఖ చెబుతున్న రిపోర్ట్. ఇక్కడ కేంద్రీకృతమై ఉంది ఈ ప్రాంతంలో, ఛత్తీస్గఢ్తో పాటు ఈ ప్రాంతాల్లో కాస్త మనకి ఇంపాక్ట్ అయితే మాత్రం కొనసాగుతోంది. ఇక్కడి నుంచి నేను కాస్త డౌన్ ద డాక్యుమెంట్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇప్పటికే మనం చూసాం ఎక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. ఇంకొక మ్యాప్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు తెలంగాణ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంది అనేది. పూర్తిగా మనకి తెలంగాణకు సంబంధించి ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ఈ మ్యాప్ చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతోంది. సో ఇక్కడి నుంచి నేరుగా ఇక ఆలస్యం చేయకుండా ఇటు భారత వాతావరణ శాఖ ఎటువంటి రిపోర్ట్ ఇచ్చింది, ఎటువంటి అలర్ట్ ఇచ్చింది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి మీరు చూడొచ్చు తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్కి ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఇక్కడ అంటే 27వ తారీఖున రెండు తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. 28వ తారీఖున కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఇక్కడి నుంచి 29వ తారీఖున గమనిస్తే ఇటు తెలంగాణకు ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. 30వ తారీఖున కూడా ఎల్లో అలర్ట్ అనేది కంటిన్యూ అవుతోంది. ఆ తర్వాత 31 నుంచి కాస్త వాతావరణం సాధారణ స్థితికి చేరుకునే అవకాశం మాత్రం మనకు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్కు, రాయలసీమకు 29, 30 తారీఖులకు సంబంధించి ఇక్కడ రాయలసీమలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది ఈ వెదర్ అప్డేట్ ప్రకారం. ఇక్కడి నుంచి ఒకసారి మీరు చూస్తే కనుక నేను ఒకసారి అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో దట్ మనకి ఇంకా క్లియర్గా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ఇది GHMCకి సంబంధించిన మ్యాప్. ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉందో మీరు చూస్తున్నారు. రాజేంద్ర నగర్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం ఆకాశం మేఘావృతం అయితే ఉంది, పాక్షికంగా మేఘావృతమై ఉంది. బట్ భారీగా వర్షాలు పడే అవకాశం ప్రస్తుతానికైతే మాత్రం అంతగా కనిపించట్లేదు. ఎందుకంటే ఆ ముసురు వాతావరణం ఇంతవరకు దాదాపుగా 2-3 రోజులు వర్షాలు కంటిన్యూ అయ్యాయి. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్కి సంబంధించి ఎటువంటి సినారియో ఉంది అనేది కనుక గమనించే ప్రయత్నం చేస్తే యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న సిచ్యువేషన్లో
ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి నార్మల్గానే ఉంది అనేది మనకు అర్థమవుతుంది. సో చూడొచ్చు ఇక్కడ మీరు ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మ్యాప్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను, ఇక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, ఇక్కడ కావచ్చు, మనం ఇక్కడ కావచ్చు. మీరు చూస్తే ఇది ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఈ ప్రాంతాల మీద ఇంపాక్ట్, ఈ వాయుగుండం ప్రభావం మనకి కనిపిస్తుంది కదా. సో ఈ డైరెక్షన్లో మనకి ఛత్తీస్గఢ్ కావచ్చు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఈ ప్రాంతాల మీద ఇంపాక్ట్ కనిపిస్తుంది కదా. సో ఇదే సినారియోలో ఒకసారి రిపోర్ట్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ మనం ఈ రిపోర్ట్ని చూసాం, ఇక్కడి నుంచి మనం హైదరాబాద్కి సంబంధించి చూసాం. ఇక్కడి నుంచి కాస్త నేను మళ్ళీ వెనక్కి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇదిగోండి, దాదాపుగా ఎక్కడ చూసినా నార్మల్గానే అనిపిస్తుంది మనకి. నిజామాబాద్ కావచ్చు, మెదక్ కావచ్చు, ఇటు ఈ ప్రాంతాల్లో చూసుకున్నప్పుడు కాస్త మనకి నార్మల్గానే కనిపిస్తుంది. ఉత్తర తెలంగాణ మీద కాస్త మనకి ఆదిలాబాద్ ఈ ప్రాంతాల్లో కాస్త ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉన్నది మనకు అందుతున్న సమాచారం. ఇక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇటు హైదరాబాద్కు భారత వాతావరణ శాఖ ఎటువంటి వెదర్ అప్డేట్ని అందించడం చూసే ప్రయత్నం చేస్తే కనుక చార్మినార్ జోన్ నుంచి మొదలు పెడితే ఖైరతాబాద్ జోన్, కుకట్పల్లి జోన్, ఎల్బీనగర్ జోన్, అలాగే సికింద్రాబాద్, శేరిలింగంపల్లి ఈ ప్రాంతాలకు సంబంధించి వెదర్ అప్డేట్ని ఇచ్చింది. జనరల్లీ క్లౌడీ స్కై, light to moderate rain or thunder showers accompanied with gusty winds of 30 to 40 km/h to continue during the day with intense spell at a few places likely to occur towards evening or night అంటూ కూడా చెప్పుకోవచ్చు. అంటే సాధారణంగా ఆకాశం మేఘావృతం ఉంటుంది, తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది, ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది అంటూ కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఈ రోజు రేపటి నుంచి మీరు చూడొచ్చు, రేపటి నుంచి ఆకాశం సాధారణంగా ఉండే అవకాశం ఉంది. బట్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, సేమ్ అలర్ట్ కంటిన్యూ అవుతోంది. జనరల్లీ క్లౌడీ స్కై, లైట్ రైన్ ఆర్ డ్రిజిల్ అకంపైన్డ్ విత్ గస్టీ విండ్స్ 30 to 40 km/h వెరీ లైక్లీ టు అక్కర్ అంటూ కూడా. అంటే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో తేలికపాటి నుంచి చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతం ఉంటుంది. ఇలా అంటే తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇది రేపటి పరిస్థితి. ఇక ఎల్లుండి నుంచి పార్షలీ క్లౌడీ స్కై, అంటే ఆకాశం పాక్షికంగా మేఘావృతం ఉంటుందంటూ కూడా చెప్తూనే గాలులు వచ్చే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు అంటూ కూడా మిగతా 3 రోజులకి సంబంధించి. అంటే హైదరాబాద్కి దాదాపుగా ఇక వర్షాలు తగ్గుముఖం పట్టినట్టే, కాస్త ఊపిరి తీసుకుని ఆ ఊపిరి సలిపే అవకాశం ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే తడిసి ముద్దయింది దాదాపుగా 3-4 రోజుల నుంచి హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో తెలంగాణకు మాత్రం భారత వాతావరణ శాఖ వెదర్ అప్డేట్ ఇచ్చింది. ఎందుకంటే హైదరాబాద్కు ముప్పు తప్పి ఉండొచ్చు, కానీ ఇటు వాయుగుండం ప్రభావం ఉత్తర తెలంగాణ మీద ఉందా అంటే కనుక దాదాపుగా ఆ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకసారి రిపోర్ట్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, భారత వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం ఇచ్చిన వెదర్ అప్డేట్. ఇక్కడ మీరు గమనిస్తే భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇటు భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. అక్కడి నుంచి ఉరుముల మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఇక్కడ అంచనా వేయడం జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా రేపటి ఉదయం వరకు కూడా ఆరెంజ్ అలర్ట్ అనేది కంటిన్యూ అవుతోంది. అంటే ఇక్కడ మనం మాట్లాడుకున్నట్టుగా ఏ ఇంపాక్ట్ ఉందా అనేది ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకు దీని గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఇక్కడ వెదర్ అప్డేట్ ఇచ్చిన సందర్భంలో ఇదిగోండి, ఆ సైక్లోన్కి సంబంధించి వెదర్ అప్డేట్ ఇచ్చిన క్రమంలో చెప్పుకొచ్చిన సందర్భం ఇక్కడ డిప్రెషన్ ఓవర్ నార్త్ ఛత్తీస్గఢ్ అండ్ జాయినింగ్ జార్ఖండ్ అంటూ కూడా ఇక్కడ చెప్పుకొచ్చిన పక్షంలో ఒకసారి ఇక్కడ ఒకసారి రిపోర్ట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇదిగోండి, under the influence of depression over north Chhattisgarh adjoining Jharkhand, extremely heavy rainfall likely over east Madhya Pradesh, Konkan Ghat areas of Madhya Pradesh, Madhya Maharashtra on 26, west Madhya Pradesh, Gujarat regions 26-27, east Rajasthan 27-28 అని చెప్తుంటే అంటే దాదాపుగా బలహీన పడబోతోంది. ఇంకొక 24 గంటల్లో ఇది బలహీన పడబోతుంది. వాయుగుండం కాస్త అల్పపీడనంగా మారే అవకాశం ఉంది అంటూ కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ సిచ్యువేషన్స్ కాస్త నార్మల్గా మారుతున్నాయి. భారీ వర్షాలు అంతగా నమోదు కాకపోవచ్చు, కానీ వర్షాలు పడే అవకాశం ఉందనేది మనకి హైదరాబాద్ భారత వాతావరణ శాఖ ఇస్తున్న ఆ రిపోర్ట్ బట్టి మనకి అర్థమవుతోంది. ఆ తర్వాత రేపు ఉదయం 8:30 నుంచి మరుసటి రోజు ఉదయం 8:30 వరకు చూసుకుంటే ఉరుముల మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్,
మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో తెలంగాణ రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో వీచే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇదే అలర్ట్ మనకి దాదాపుగా ఇంకొక 2-3 రోజుల పాటు కంటిన్యూ అవకాశం ఉంది. బట్ ఎల్లో అలర్ట్ అయితే కంటిన్యూ అవుతుంది, కానీ ఇటు వర్షానికి సంబంధించి అంతగా లేదని చెప్పుకోవాలి. బట్ తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటూ కూడా నెక్స్ట్ రాబోయే 3 రోజులకి కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఇక్కడి నుంచి ఎంత మేర వర్షపాతం నమోదైంది, ఎక్కడెక్కడ అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, ఇటు కామారెడ్డిలో అత్యధికంగా 67.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డికి సంబంధించి కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గాంధారిలో 67.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అత్యధికంగా, మీరు చూసుకోవచ్చు. ఆ తర్వాత ఇటు కామారెడ్డిలోని అత్యధికంగా వర్షపాతం నమోదైంది. మరొక ప్రాంతంలో 61.5, ఆ తర్వాత 57.5, ఆ తర్వాత 56, ఆ తర్వాత ఇన్ఫాక్ట్ 56, ఆ తర్వాత 54.8, 54.8. కామారెడ్డి, నిర్మల్ ఈ జిల్లాలో మాత్రం భారీగా వర్షం కురుస్తుందని చెప్పుకోవాలి. ఇక అత్యల్పంగా మాట్లాడుకునే క్రమంలో అఫ్కోర్స్ భారీగా వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాంతాలకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తున్న నేపథ్యంలో మీరు చూడొచ్చు ఏ స్థాయిలో వర్షం పడింది తెలంగాణ అనేది. ఖమ్మంలోని సింగరేణిలో అత్యల్పంగా 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందంటే అర్థం చేసుకోవచ్చు తెలంగాణలో ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయనేది. ఇక ఆ తర్వాత ఇటు హైదరాబాద్కి సంబంధించి 26 ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి ఉదయం నుంచి ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు చూసుకుంటే షేక్పేట్లో అత్యధికంగా 19 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్లో వర్షం మధ్యాహ్నం చూసుకుంటే కుమ్మేసిందనే చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా ఉదయం 10, 10:30, 12 ఆ ప్రాంతంలో అయితే మాత్రం ఒక లెక్కల కుమ్మేసిందనే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ వాతావరణం నార్మలైజ్ అయింది. సో ఈ సందర్భంలోనే హైదరాబాద్లో ఇటు షేక్పేట్లో 19 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా చూసుకునే క్రమంలో అఫ్కోర్స్ చూడొచ్చు హైదరాబాద్లో ఏ స్థాయిలో వర్షం పడింది. ఈరోజు ఉదయం 8:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు చూసుకుంటే అదే షేక్పేట్లో మరి ముఖ్యంగా యూసఫ్గూడకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో షేక్పేటకి సంబంధించి వెంకటగిరి వాటర్ ట్యాంక్, వెంగళరావు నగర్ ఈ ప్రాంతానికి సంబంధించి సర్కిల్ 19లో యూసఫ్గూడలో 2.5 మిల్లీమీటర్ల అత్యల్ప వర్షపాతం నమోదైందంటే అర్థం చేసుకోవచ్చు తెలంగాణలో ఎటువంటి వర్షపాతం నమోదైందనేది. ఇక్కడి నుంచి రైట్, ఇది తెలంగాణకి సంబంధించి చూసాం. తెలంగాణకి అయితే మాత్రం రాబోయే ఇంకొక 2-3 రోజులు మాత్రం ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందంటే కనుక ఎస్, బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ యాజ్ ఆఫ్ నౌ. కానీ ఉత్తర తెలంగాణ మీద మాత్రం ఇంపాక్ట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో ఇటు ఆ సిచ్యువేషన్ మనకి అలర్ట్ బట్టి చూస్తుంటే అర్థమవుతోంది. ఇది తెలంగాణకు సంబంధించి. ఇక్కడి నుంచి మనం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి అలర్ట్స్ని ఇచ్చిందనేది చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, బిఫోర్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే కన్నా ముందు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వెదర్ అప్డేట్ చూసే కన్నా ముందు ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ రియాక్ట్ అయింది. తెలంగాణకు సంబంధించి భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా ఇటు రిపోర్ట్ అందించింది. ఆ రిపోర్ట్ చూద్దాం. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా మనకి చూసుకున్నట్లే మేఘకృతమైనటువంటి వాతావరణం వల్ల అక్కడక్కడ తేలికపాటి వర్షాలు క్రమం తప్పకుండా వర్షపాతం అనేది తేలికపాటి వర్షం అనేది పొద్దు నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతుంది. మధ్యలో మనకి కొంచెం విస్తారంగా కూడా వర్షం అనేది నమోదవుతుంది. సో ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసీ ఏరియాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలే ఈవినింగ్ వరకు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అంటే మన గత నెలలో వర్షపాతం లోటు అనేది ఉన్నది, ఇప్పుడు వచ్చినటువంటి వర్షాలతో మొత్తం వర్షపాతం లోటు అనేది కూడా పోయిందా, ఏ విధంగా ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే సుమారు మనకి 31.2 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ఒక విధంగా సగటు కనుక తీసుకున్నట్లయితే మనకి 31.3 సెంటీమీటర్ల వరకు కూడా సగటు అనేది ఉంది. సో ఒక విధంగా గత వారం నుంచి కురుస్తున్న వర్షాల వల్ల మనకి ఆ లోటు ఏదైతే ఉందో మొత్తం లోటు అనేది భర్తీ అయిందని చెప్పొచ్చు. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇటు సగటుకి ఇప్పుడు నమోదవుతున్నటువంటి గణాంకాలు కూడా ఆల్మోస్ట్ రెండు కూడా సమాంతరంగా ఉన్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ అంతా కూడా ఈ మబ్బుతో కూడినటువంటి వాతావరణం, అట్లాగే మేఘకృతమైనటువంటి వాతావరణం అంతా కూడా
పొద్దున వరకు కూడా మధ్యస్థ తెలంగాణ భాగాల్లో ఉన్నటువంటి క్లౌడ్ మూవ్మెంట్ ప్రస్తుతం ఉత్తర తెలంగాణ జిల్లాలకు అనేది వ్యాపించి ఉండడం వల్ల ఇక్కడ కూడా మొత్తం ముఖ్యంగా ఆదిలాబాద్ అలాగే చూసుకున్నట్లయితే నిర్మల్ ఈ యొక్క సిద్దిపేట ఈ యొక్క జిల్లాల్లో మనకి జగిత్యాల పెద్దపల్లి ఈ యొక్క జిల్లాల్లో మనకి ఇప్పుడు వర్షపాతం అనేది నమోదవుతుంది. ఎలాంటి అలర్ట్స్ జారీ చేస్తున్నారు రానున్నటువంటి 2 రోజుల పాటు? ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకి ఆరెంజ్ హెచ్చరికలు అలాగే ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. రేపటి నుంచి ఈ యొక్క వర్ష తీవ్రత అనేది క్రమేపీ తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ వర్ష తీవ్రతతో పాటు ఈదురుగాలు అలాగే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం అనేది ప్రస్తుతం కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. రానున్న 5 రోజులు కూడా ఇటు ఈదురుగాళ్ల ప్రభావం అనేది రాష్ట్రం మీద స్పష్టంగా కనిపిస్తుంది. ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఈసారి జీతంలో హైయెస్ట్ ఎంత వర్షపాతం నమోదైంది? ఇప్పుడు ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నిన్న నమోదైన గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే సుమారు హైదరాబాద్ లో మనకి 2 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే నిన్నటి సగటుకి కనుక చూసుకున్నట్లయితే సగటు కంటే కూడా 2 ఇంతలు ఎక్కువగానే వర్షపాతం అనేది నమోదైందని చెప్పొచ్చు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా ఇంకా వర్షం 15% హైదరాబాద్ లో కనుక చూసుకున్నట్లయితే 15% మనకి వర్షపాతం అనేది లోతట్టుగానే ఉంది. సుమారు ఇప్పటి వరకు కూడా నమోదైన గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే సుమారు 22 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. నమోదవ్వాల్సిన వర్షపాతం కనుక చూసుకున్నట్లయితే 27 సెంటీమీటర్లు నమోదవ్వాలి. ఒక విధంగా చూసుకున్నట్లయితే 15% వర్షపాతం అనేది హైదరాబాద్ లోటుగానే ఉంది. జిహెచ్ఎంసీ పరిధిలో కూడా చూసుకున్నట్లయితే